లాంటి దీనికన్నా మంచి కూడా దాని లాంటి ఆయిల్ బయట కూడా రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. ఏది ప్రియా వాళ్ళది ఉంది, ఫ్రీడమ్ వాళ్ళది ఉంది. ఇవి ఇప్పుడు వస్తున్నాయి అవన్నీ చూడండి. ఆయిల్ కూడా వంట చేసుకొని చూడండి, దీన్ని కూడా వంట చేసుకొని చూడండి. తవుడు నూనె న్యాచురల్ గా చెక్క గానుగ ద్వారా ఒక ఫిజికల్ రిఫైన్ పద్ధతి ద్వారా కెమికల్స్ కలపకుండా దీంట్లో ఒరైజినల్ వరి పొట్టు తవుడులో ఉండేటటువంటి ఒరైజినల్ అనే పదార్థం లేడీస్ కి వచ్చే చాలా రకాల హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చేటువంటి పెయిన్ కంట్రోల్ చేస్తుంది. అండ్ మెయిన్ గా డైజెషన్ సిస్టమ్ కు ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆయిల్ చాలా సార్లు ఆయిల్ వాడితే మన డైజెషన్ స్తంభించిపోతుంది, ఎక్కువ డైజెషన్ కాదు. కానీ దీంట్లో తవుడు నుంచి తయారైన ఆయిల్ కాబట్టి డైజెషన్ ఫ్రీగా దొరుకుతుంది. ఎంతమందికి రైస్ బ్రాన్ ఆయిల్ అంటే బాగా ఇష్టం? సో ఇక కామెడీ ఏంటి తెలుసా? కామెడీ ఏంటి తెలుసా? మీరందరూ రైస్ బ్రాన్ ఆయిల్ వాడింది కాబట్టి దానికి ఫేవరెట్ అయింది. మీరు ఏ ప్రొడక్ట్ వాడితే దానికి ఫేవరెట్ అయింది. రైస్ బ్రాన్ ఆయిల్ ఎవ్రీడే వాడతారు కదా, కట్ల మొదలు వచ్చినట్టు పోతారు కదా, పోతారు కాబట్టి దానికి ముందు తెలుసు. మిగతా కూడా అట్నే వాడితే దానికి ఆ పాయింట్ అది. రైస్ బ్రాన్ ఆయిల్ కాదు, ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీరు అందరూ చేతి లేబర్ కట్టం, రైట్? అది కుకింగ్ ఆయిల్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆయిల్ మంచిగా ఉంటుంది కదా అని చెప్పి లీటర్ లాగోదు కదా. ప్రోటీన్ మంచిదే, చికెన్ 10 కిలోలు తింటావా? మంచిదేనా? చికెన్ మంచిదండి కదా, 10 కిలోలు తింటారా? నూనె మంచిదే, బయట వాటితో కంపేర్. అసలు నూనె మంచిది కాదు, బాడీకి నూనె మంచిది కాదు. ఏ నూనె? ఈ నూనె వాటితో కంపేర్ చేస్తే చాలా బెటర్, దాన్ని తక్కువ వాడాలి. మీరు 3 స్పూన్ల నూనె వాడే మీకు అలవాటు ఉంటే 1 స్పూన్ వాడుకోండి. మనం అంటే కాదు, నూనె ఆడాలన్నా నూనె నూనె అంటే సార్ మనదే మన ఎండిన చేప ఏదైనా నూనె ఏదని తగ్గించాలి. తగ్గించమని కదా అత్తాగా మనది. టేస్ట్ ఎక్కడికి పోదు. నేను మాట చెప్తున్నా, పల్లీల నూనె అక్కడ వంట చేస్తే ఇక్కడ దాకా గుమగుమలాడే వాసన వస్తలేదు. పల్లీల నూనె పోయానే మంచి వాసన వస్తలేదు. పల్లీలలో ఆ వాసన ఉంటుందా? పల్లీలలో లేదు నూనె ఎక్కడికి వచ్చింది? ఎవడో ఏందో కంత సోయి లేకుండా పల్లీలలో. ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ ఒక వాసన వస్తుంది, గోల్డ్ డ్రాప్ ఒక వాసన వస్తుంది. 2 పల్లీతో తయారైంది. మన మీకు ఎట్లా వస్తాయి? మన నూనె ఏ వాసన వస్తుంది? ఏం చూసినా తవుడాసనే వస్తుంది. ఏమన్నా కళ్ళతో ఉండి ఆ వాసన వస్తుంది. ఈ వాసన మాత్రం ఒరిజినల్ తప్పుకుని వస్తుంది. సో నూనె కొంచెం తగ్గించి వాడండి. డీప్ ఫ్రై ఏ నూనె కూడా బాగా తగ్గించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్ను మించినటువంటి నీ ఫేవరెట్ పర్సన్ భూమి ఇంకోటి. నేను నువ్వు కాపాడుకోవాలంటే ఇది నా ప్రొడక్టే, 4 డబ్బాలు వాడుకో అని చెప్తే నాకే టీవీలు వస్తాయి. కానీ సక్కగా అయిపోతుంది. ఆయిల్ తగ్గించి వాడుకోండి. ఫ్రైలు మాక్సిమం తగ్గించండి. మార్నింగ్ పూట ఫ్రై తింటున్నావు అంటే నీ అంతా నువ్వే గుండెకు రోగాన్ని కొనుక్కొని తెచ్చుకుంటున్నావు. మార్నింగ్ పూట ఫ్రై దగ్గరికి ఏ ఫ్రై తినదు. పూరీలు, వడాలు, బొండాలు సంవత్సరంలో 1-2 సార్లు ఓకే. బట్ ఎవ్రీడే అదే తింటున్నావు అంటే పెద్దకే సరిపా ఏం లేదు. నువ్వు మంచిగా జాగా చూసుకొని చెప్పు, వెయ్యి పెట్టని చెప్పు. నేను జోక్ చేస్తానే ట్రూ. నువ్వు రెడీ చేసి పెట్టుకో అంతే. నీ ఏమి ఇప్పుడు గలగలలో నాకేమైంది గట్టిగా అది ఎప్పుడు తెలుసా? పునీత్ రాజ్ కుమార్ అని ఒక ఆయన ఉండే కన్నడలో. ఇట్లా లేపేది ఆయన 8 గంటలు 9 గంటలు ఎక్సర్సైజ్ చేసేది. లేపుడు పునీత్ రాజ్ కుమార్ అంత గట్టి ఉన్నావు నువ్వు. నేను పుస్తకాలతో వస్తుందట్టున్నాం. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. తర్వాత బ్రేక్ఫాస్ట్. ఇక్కడ కనిపించేటటువంటి ఒక 5 రకాల డ్రై ఫ్రూట్స్ నుంచి మన బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాం. బయట పౌడర్ ఉంటాయి ఎక్కువగా. బ్రేక్ఫాస్ట్ అంటే పౌడర్ ఇస్తారు బాగా. ఏది? హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా పౌడర్లు ఎక్కువగా ఉంటాయి, రైట్? ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ యొక్క పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఏమేమి తింటున్నావో నీకు అర్థమైంది. దానివల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నీ బాడీకి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్ పర్సంటేజ్, విటమిన్స్ పర్సంటేజ్, అదేవిధంగా నీ బాడీకి కావాల్సిన హై ప్రోటీన్ కంటెంట్ కూడా అందిస్తుంది. 1 కప్పు బ్రేక్ఫాస్ట్ కొంచెం పాలలో కలుపుకొని తిన్నట్లయితే సాయంత్రం వరకు మీరు 2 పూట అన్నం కూడా తినాల్సిన అవసరం లేదు. అంత పవర్ఫుల్ బ్రేక్ఫాస్ట్. మనకి ఎడా అవుతుంది సంచి గుర్తుంది చెప్తున్నా. ఇది ఆగదు కదా, నీకు తాగుతుంది. ఇది ఆగదు, కానీ దీనికోసం తినకుండా నీ బాడీకి ఎంత అవసరం అంత తినండి. ఒక డైలీ 1 కప్పు చాలు, రైట్? బ్రేక్ఫాస్ట్ ఎవరైనా డైట్ చేయాలనుకుంటే మార్నింగ్ నాకు ఫ్రూట్స్ అవన్నీ తినడం ఇష్టలే అంటే కొంచెం లైట్గా షుగర్ వేసుకొని పాలు వేసుకొని పెట్టుకొని తినచ్చు. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది.
పక్కన ఉన్నది ఎనర్జీ ఫ్రెష్ అప్ డ్రింక్ ఆరెంజ్ ఫ్లేవర్. ఇది లో క్యాలరీస్ షుగర్ ఉన్నటువంటి ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ ఉన్నటువంటి డ్రింక్. రస్న ఐడియా ఉందా? సేమ్ లైక్ అట్నే ఉంటుంది. ఒక స్పూన్ గ్లాస్ లో వేసుకొని డ్రింక్ చేయొచ్చు. షుగర్ పేషెంట్ కూడా తాగవచ్చు. దాంట్లో షుగర్ కంటెంట్ ఉండదు. ఎంత ఒకవేళ ఉన్నా దాని పర్సెంటేజ్ ఎట్లుంటుంది అంటే షుగర్ పేషెంట్ కూడా తీసుకున్నట్లే ఉంటుంది. రైట్, అది ఫ్రెష్ అప్ డ్రింక్. తర్వాత 3 రకాల చాక్లెట్లు ఉంటాయి. ఒకటి ఎనర్జీ స్నాక్ బార్. ఇన్స్టంట్ ఎనర్జీ రావడం కోసం కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి చాకో బార్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పిండి పదార్థాలతో చేసినటువంటి చాక్లెట్ ఎనర్జీ స్నాక్ బార్. రెండవది చాకో ఫ్లాక్ సీడ్ బార్. బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తూ కొలెస్ట్రాల్ పెంచే ప్రోడక్ట్ కాకుండా ఫ్లాక్ సీడ్ బార్ తీసుకొని లోపల ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసేందుకు ఇంకొక ఫ్లాక్ సీడ్ తో తయారు చేసిన బార్ ఉంటుంది. మూడవది ప్రోటీన్ స్నాక్ బార్ ఉండే, నేను ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉంటుంది అందుకే పెట్టలే ఇక్కడ. ప్రోటీన్ స్నాక్ బార్ లో ఓన్లీ పప్పులే ఉంది. ఆ పప్పుల ద్వారా బాడీకి ఏమొస్తాయి? ప్రోటీన్, హెవీ ప్రోటీన్ అందిస్తుంది. సో పర్ఫెక్ట్ గా చెప్పాలంటే మార్నింగ్ ప్రోటీన్ తీసుకొని మధ్యాహ్నం చాకో ఫ్లిక్స్ మధ్యాహ్నం ఎనర్జీ స్నాక్ బార్ తీసుకొని సాయంత్రం బ్లాక్ సీడ్ బార్ తీసుకొని పడుకుంటే చాలు. నువ్వు ఏం తినాల్సిన అవసరం లేదు. జోక్ కాదు, ప్రామిస్. వెయిట్ లాస్ విపరీతంగా జరుగుతుంది. నీళ్ళు బాగా తాగి అర్థమైతలేదా? ఏమో చాక్లెట్ మేమేమనుకున్నామంటే థాయిలాండ్ ఇండియా కంటే మంచి మంచి ఫుడ్ ఉంటుంది. ఫోర్కో చేతిలో స్పూన్ చేతిలో పట్టుకొని మంచిగా స్టైల్ గా తినొచ్చు. వీడు ఉన్న వాళ్ళకి అందరూ వీడియోలు పెడదామని పోయాడు. ఇంకో దగ్గర బస్సు ఆపిడు పోగానే పోగానే సత్యం సార్ ఉండగా మన డిసిడి సార్ అన్న తిందాం బాన్నాడు. అది తీసుకోరు ఇట్లా ఎంత పొడుగు ఉందోటి కానీ ఇట్లా ఏంచుతుంది దాని మీద. ఏంటి సార్ అన్న పోర్క్ అన్నాడు. పోర్క్ అంటే ఏంటంటే పంది కూర ఏంచుతుంది దానికి పిల్లలు పెట్టి చుట్టిస్తుంది సార్. పక్కకు పోయినాం జిల్లా పురుగు, ఈ పక్కకు పోయినాం అన్ని అవే పీతలు నత్తలు రొయ్యలు కప్పలు పూడ్చి పెడుతున్నారు. ఐదు చూసినాం దోలాడుకుంటే మేము ఫిక్స్ అయిపోయినాం. మా 5 రోజుల బతుకు ఆగలి ఏం ఫిక్స్ అయినా అంటే మనం బోర్డు కాదు మనం వేసుకపోతున్నాం అని ఫిక్స్ అయినాం. మా అదృష్టవశాత్తు కొంచెం ముందరకు పోగానే 2 బన్ ముక్కల మధ్యలో ఒక ఆనియన్ ఒక టమాటా పెట్టి దాన్ని ఏమంటారు ఎక్కువ బర్గర్ వెజ్ బర్గర్ ఏం లేదు 1200 ఉన్నది. ముచ్చట ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను థాయిలాండ్ పోయినా తింటే తొండలు తినాలి లేకపోతే చాక్లెట్ తింటే అయిపోతుంది. ఆ విషయం చెప్తున్నాను. ఎప్పుడైనా జర్నీలో ఉన్నప్పుడు బయట ఫుడ్ మానేయాలనుకున్నప్పుడు మామూలు అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు బయట ఫుడ్ తినొద్దు అనుకుంటే 3 చాక్లెట్ తింటారు. మీ బాడీ పనిచేసే బాడీకి కూడా కావాల్సిన ఎనర్జీ ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే బాడీకి గంతే పడుతుంది. మనం అనవసరంగా బండి పెట్రోల్ ఎంత పడుతుంది? బండి ఎంత పడుతుందా? ఇంతే పడుతుంది. మనం బండి ఎంత మనం కాళ్ళని ఎంతైతే ఒక కాలు ఇంత తినాలి గిన్నె పడతాడు. మనం కాతలు కూడా చెప్తుంది చక్కగా తినొద్దు అంతగానం తినొద్దు అని చెప్తున్నారు. జోక్ కాదు అని చెప్పేది ఫుడ్ చాలా